బంజారా గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గారు డాక్టర్ మురళీనాయక్ గారికి మన ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక ఇల్లు, బట్ట, గూడు అనేది ఉంటుంది. ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ ఫస్ట్ సంక్షేమ పథకాలు అందాలి అంటే రేషన్ కార్డ్స్ ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో 10 సంవత్సరాలలో రేషన్ కార్డ్స్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేదోళ్ళ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం. కాబట్టి సంక్షేమ పథకాలు అందాలి అంటే ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో పేదోళ్ళకు రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ప్రతి పేదవారి ఇంట్లో సన్న బియ్యం ఉడికేటువంటి ప్రక్రియ మన ప్రభుత్వం స్టార్ట్ చేసింది. కాబట్టి ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ఒక బుగ్గోడ అన్నం చాలా చక్కగా తింటున్నామంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో అందరికీ ప్రతి ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అని చెప్పారు. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా, ఎవరైతే ఓట్ల కోసం వచ్చేవారిని కూడా అడగవలసిన ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లులు శాంక్షన్ చేసినా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారికి ఇంకా 1000 ఇల్లు ఎక్కువ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో 4500 ఇల్లు శాంక్షన్ చేయడం కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా, మంత్రి గారి ద్వారా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మేము ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఇంకా మాకు 1000 హౌజెస్ ఇవ్వండి అంటే మినిస్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ చాలా పేదోళ్ళైన ఇందిరమ్మ ఇల్లుని ఎట్లా అంటే ఇందిరమ్మ గృహప్రవేశం అంటే ఆ పేరులోనే ఉన్నది. ఎందుకంటే 1977లోనే మనకు అప్పుడు ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్కరికి అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పేదోడికి ఒక ఇల్లే, ఒక రూమే కాకుండా ఒక కిచెన్, ఒక 2 బెడ్రూమ్స్, ఒక హాల్ కట్టుకుని అంటే సిటీలో ఉండే విధంగా కూడా ఒక ఊర్లలో కూడా అటువంటి మంచి ప్రక్రియతోటి మన ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రతి గ్రామాలలో ఏవైతే శంకుస్థాపనలు జరుగుతున్నాయో ఇందిరమ్మ గృహప్రవేశాలు దయచేసి ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ఎవరైతే విమర్శించే నాయకులు ఉన్నారో మన ప్రభుత్వం కట్టినటువంటి ఇల్లును చూసిన తర్వాత విమర్శ అనేది కూడా ఆపుకోవాలని చెప్పి అడుగుతున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం, ఎందుకంటే గత ప్రభుత్వం మనకు ఎంతో అప్పు చేసిపోయినా అప్పులని చేసుకుంటూ మన ప్రభుత్వము చిన్నగా ఒక్కొక్క సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారికి మరియు ఇక్కడ గ్రామ సర్పంచ్ బాలకృష్ణ గారికి, మన అందరికీ రాజకీయ గురువు అయినటువంటి భరత్ చంద్ర రెడ్డి గారికి, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గారికి మరియు సత్యపాల్ గారికి, మరి ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడు అనిల్ గారికి, ఎందుకంటే ఇక్కడ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఊరికి ఫస్ట్ టైం ఒక మంచి ఇందిరమ్మ ఇల్లు ఒక డీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత నేను స్టార్ట్ చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పేదోళ్ళు కట్టుకున్న ఇల్లులు మీరందరూ కూడా ఎవరైతే కట్టుకున్న వాళ్ళకి చూపిస్తే, ఎందుకంటే మనం ఏంటంటే శంకుస్థాపనలు చేసుకొని ఇక్కడే ఉండిపోతున్నాం. కానీ మనకు చెంపు పెట్టలాగా వేరే వాళ్ళకు కూడా తెలియజేయాలంటే మన ప్రభుత్వంలో ఇంత మంచి ఇల్లు కట్టుకుంటున్నాం అనేది కూడా తెలియజేస్తే వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా మనము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన ప్రభుత్వంలో ఇంత మంచి ఇల్లు కట్టుకొని ఒక కుటుంబంలో, ఎందుకంటే 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాలు చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చినట్టు ఊర్లో ఉన్నటువంటి